వచ్చిన వారందరికీ ఈ సంస్కరణ సభలో వందనాలు తెలుస్తున్నాను. కమగిరి సార్ అని అంటే అందరికీ చాలా అభిమానం. అటువంటి అభిమానాన్ని ఆయన అందరి దగ్గర నుంచి తీసుకున్నారండి. ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన క్రియల ద్వారా. చెప్పాలంటే ఆయన నాకన్నా జూనియరే, వయసులో పెద్ద అయి ఉండొచ్చు కానీ నాకన్నా జూనియరే. నేను వేప చెట్టు కింద క్లాస్ తీసుకుంటున్నప్పుడు సార్ వస్తూ ఉన్నారు అన్నమాట గేట్ దగ్గర నుంచి. ఆ నడక, ఆ విధానం చూసి ఎవరైనా డీఈఓ ఆఫీస్ నుంచి వస్తున్నారేమో, ఎవరై ఉంటారబ్బా అని నేను చూస్తూ ఉన్నాను. కొంచెం దగ్గరగా నా మాట వినగలిగే దూరంలోకి వచ్చినాక ఎవరు కావాలంటే సార్ అని మీకు అని అడిగాను. అని అడిగితే మా ఆఫీస్ రూమ్ ఎక్కడండి అని చూపించాను. అలా పరిచయం సార్. ఆయన అప్పుడు జాయిన్ అవ్వడానికి వచ్చారన్నమాట. వచ్చి జాయిన్ అయ్యారు. అప్పుడు మాకు హెడ్ మిస్టర్స్ జయమ్మ మార్గం ఉండేవారు. ఆమె చాలా యోగ్యమైన హెడ్ మిస్టర్స్, చాలా స్ట్రిక్ట్. విద్యార్థుల యొక్క విద్యను గురించి ప్రయాసపడమే కానీ టీచర్లు కూడా ఒక డిసిప్లిన్లో ఉండాలని కోరిన వ్యక్తి. అటువంటి ఆమె దగ్గర మేము పనిచేసాము. సారు, నేను, ఇంకా చాలామంది 20 మంది టీచర్లు ఉండేవాళ్ళం. మేము ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళము. హెడ్ మాస్టరు ఇది మాకు అధికారి అనే ఫీలింగే లేదు మాకు. సార్ మాతో పాటు కలిసిపోయి అన్నీ చేయవలసిన కార్యక్రమాల గురించి మాతో చర్చించేవారు. ఏది కూడా ఆయన తన సొంతంగా తన మాట మీదే ఒక నిర్ణయం తీసుకునేవారు కాదు. అందరినీ, స్టాఫ్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి అమ్మా ఇలాగ అనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు ఏంటి అని అడిగి మమ్మల్ని మా సలహాలు తీసుకొని ఆ పైన నిర్ణయం తీసుకునేవారు అన్నమాట. అట్లా చేసేవారు. అట్ ద సేమ్ టైం ఏదైనా ఆయనకు నచ్చలేదు అంటే, కోపం వచ్చిందంటే అక్కడికక్కడే క్లాస్ ముందే, ప్రేయర్లోనే, పిల్లల ముందే అరిచేసేవారు. కానీ మళ్ళీ 2-3 గంటలు అయినాకో ఎప్పుడో కొంత సమయం అయినాక మళ్ళీ వచ్చి చెప్తారమ్మా ఏమనుకోకండి అమ్మా, నాకు ఆ టైంలో అది నచ్చలేదు, కోపం వచ్చి నచ్చేసాను, మీరేమనుకోవద్దు అని అనేవారు అన్నమాట. నేను మట్టుకు అడిగాను ఒకసారి సార్, ఏం సార్ మేము కూడా ఉద్యోగం చేస్తున్నాము, పిల్లల ముందు ట్రైన్లో మమ్మల్ని అలాగా చేస్తే ఎట్లా మీరు అని అడిగితే, అమ్మా ఆ టైంలో, ఆ సమయంలో నాకు అది కంట్రోల్ చేసుకునేది రాదమ్మా, ఇప్పటి నా బలహీనత అది, నేను గబుక్కని అప్పటికప్పుడే చెప్పేస్తాను అంటే నేను మళ్ళీ మనసులో పెట్టుకోను అని అన్నారనమాట. అలాగే ప్రతి విషయంలో కూడా నేను డైరెక్ట్గానే ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. ఏదైనా ఉంటే నేను అడిగేస్తాను. మాది మొట్టమొదట అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉండింది, చాలా కాలం పనిచేసాము. అప్పుడు మ్యాథ్స్ టీచరు నరేంద్ర సారు ఇద్దరు కలిసి దీన్ని ఎలాగైనా హై స్కూల్ చేయాలనే ఒక ఆలోచనతో ఇద్దరు కలిసి ప్రయాసపడ్డారండి. ఆలోచన ఏమో సార్కి ఫస్ట్ టైం మాత్రం ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు, చిత్తూరు వెళ్ళారు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళారు, చేశారు. ఆ తర్వాత నరేంద్ర సార్ తిరుగుతూ వచ్చి నాకు హై స్కూల్ అయింది. హై స్కూల్ అయినప్పుడు 5 మంది టీచర్లు వాళ్ళు మేము అంతే. అప్పటికి హై స్కూల్లో టీచర్లు హెచ్ఎం గారితో కలిసి 5 మంది టీచర్లు. అందులో ఒక తెలుగు పండిట్టు, ఒక హిందీ పండిట్టు. సెకండరీ గ్రేడ్స్ నేను కమలాదేవి టీచర్. ఇలాగుండి మేము ఈ సాధిక వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మా దగ్గరే చదువుతున్నారు. మంచి రిజల్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇదే రిజల్ట్ ఆఖరి వరకు తీసుకురావాలని సార్ చాలా ప్రయాసపడతా వచ్చారు. టీచర్స్ కూడా నేను అప్పుడు అలాగే ఉన్నారు. ఆయన మాట ఏది చెప్తే దాన్ని విని దాని ప్రకారం చేసేవాళ్ళగా ఉన్నారు. కొంతకాలం మేము సిద్ధారెడ్డి సార్ గారితో కూడా కలిసి పనిచేసాం. ఆ సార్ అట్లనే అట్లా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండి చేసేవారు అనమాట. ప్రయాసపడి చాలా కాలం హై స్కూల్లో ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో ఫస్ట్ వచ్చేది మున్సిపాలిటీలో. అలా వస్తున్న దినాల్లో అది గుర్తించింది ప్రభాకర్ రెడ్డి సార్, డిఈఓ ప్రభాకర్ రెడ్డి గారు. జ్ఞాపకం చేసుకోవాలండి మేము ఖచ్చితంగా. వరుసగా 3 సంవత్సరాలు ఏ సబ్జెక్టులు అయితే వరుసగా 3
సంవత్సరాలు ఫస్ట్ వచ్చారో వాళ్ళకి ఒక అవార్డు ఇచ్చేటట్టు ఆయన ఏర్పాటు చేశారు. చేసే అలాగా మా స్కూల్కే 5-6 అవార్డులు ఇచ్చేసారు. తెలుగు అసలు ఎప్పుడు కూడానండి, తెలుగు సార్ కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కానీ ఆయన కూడా ఎవ్రీ ఆయన ఫస్టేనండి. మొత్తం మున్సిపాలిటీకి అందరికీ మొత్తం తెలుగులో ఫస్ట్ హ్యాండ్ చేస్తాయి. అట్లా వచ్చేదన్నమాట. ఇంగ్లీషు లెక్కలు కొంచెం తగ్గదు కానీ మిగతా సబ్జెక్టులన్నీ ఎక్కువ ఫస్ట్ వచ్చి అలా ప్రయాసపడ్డారు. పిల్లల దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారంటే సారు, ఎంత ప్రేమ చూపించేవారో, ఎంత ప్రయాసపడేవారో వాళ్ళ వరకు. ఏదన్నా పొరపాటు చేస్తే వాటిని స్పేర్ చేసేవారు కాదు. కొట్టారంటే మళ్ళీ ఇంక అట్లా ఎట్లా కొట్టరు. ఆ కొడుతుంటే మాకు భయం వేసేస్తుంది. బాబోయ్ వీళ్ళకి ఏమన్నా దెబ్బ తగ్గితే ఎలాగా, ఏమన్నా అయితే ఎట్లా, ఎవరన్నా వస్తారేమో అడుగుతారేమో అని మేము భయపడేవాళ్ళం కానీ ఆయన మటుకు భయపడదు. అప్పుడు నేను చెప్పేదాన్ని, సార్ మీరు కొట్టేటప్పుడు వెనక ముందు చూసుకోండి సార్, మా బాబు చాలా గట్టి కొట్టేస్తారు అని అంటే, పడేటప్పుడు పడాలమ్మా లేకపోతే తిన్నగా ఉండదు, వినరు, మగపిల్లల దగ్గర ముఖ్యంగా ఎక్కువగా ఉండాలా అని అనేవాడు. చాలా నిక్కచ్చి, చాలా స్ట్రిక్ట్, చాలా ప్రయాసపడే తత్వం. సమయం అనేది ఇంటికి కేటాయించాలా అనేది ఎప్పుడు అనుకునేవారే కాదు. అంతసేపు స్కూల్ పిల్లలు, టీచర్లు ఇంతే అలా ఉండేవారు. అటువంటి వ్యక్తుల్ని చాలా తక్కువగా చూస్తాం మనము. ఉంటారు అక్కడక్కడ, కానీ మేము చూసింది అయితే ఆయనే. ఆయన మాకు తండ్రిలాగా, ఒక కుటుంబ యజమానిలాగా, అన్నిటిలాగా ఉండేవాడు. ఏదైనా మేము ఫ్రీగా చెప్పుకునేవాళ్ళం. ఎంత మాకు భయం ఉండేది ఆయన అంటే అంత చనువు కూడా ఉండేది. టీచర్స్ మధ్యలో కూడా ఏదైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిలో వచ్చేది. అలాంటప్పుడు నన్ను పిలిచి అడుగుతారు, ఏం చేయమంటారమ్మా మీరు చెప్పండి అని అంటే, మామూలుగా మేము మా టీచర్స్ వైపు మేము మాట్లాడాలి. అది ఒకవేళ తప్పు ఉన్నా సరే మా టీచర్స్కే మేము సపోర్ట్ చేయాలి. అట్లా అని ఒక మాట చెప్తే, మీరు టీచర్స్కే కదమ్మా సపోర్ట్ చేస్తారు, నాకు చేయదు కదా మీరు అని అన్నారు అనమాట. నాకు సందర్భంలో సార్ అంటే అప్పుడు అన్నాను, సార్ మీరే యోచన చేయండి, నేను ఎవరికి చేయాలి సపోర్టు, నా కొలీగ్గా మీకా చేయాలా చెప్పండి, ఇందులో తప్పు లేదు కదా అంటే, నిజమేనమ్మా మీరు మంచి పనే చేశారు, లేకపోతే నేను యాక్షన్ తీసుకొని ఉంటాను అని వాటి మీద అని అన్నారు. అలాగా వాళ్ళు ఏదైనా కొంచెం అటు ఇటు జరిగినా కూడా దాన్ని సరి చేసుకునే తత్వం కూడా ఆయనలో ఉన్నారు. అది చాలా గొప్ప సంగతి. నాదే కరెక్ట్, నా మాటే కరెక్ట్ అనేది ఏదన్నా ఒక ఎత్తి చెప్తే మాత్రం దాన్ని స్వీకరించడం. ఏముంది ఆయనకైతే ఉద్యోగస్తులు ఉన్నాము, నేను చెప్పిన మాట వినాలని ఏముందండి, లేదు కదా. అట్లా అన్నమాట. పిల్లల్ని అయితే తన సొంత బిడ్డల్లాగా గారమించి వాళ్ళతో చనువుగా ఉంటా ఎంతో బాగా విద్య కలిపేవారు. నేనైతే దగ్గరికి కూడా రానిచ్చేదాన్ని కాదు. అంత దూరంలో ఉండే మాట్లాడాలా, చేయాలా, చెందాలా అటువంటి తత్వం నాది. అయితే సారు మాత్రం తన పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకొని చేస్తారో అలా చేసేవారు. నందిని 10th క్లాస్ రాసేటప్పుడైతే సార్ సీరియస్గా కూర్చొని ఏమో రాసుకుంటా ఉన్నారు. నాకు ఎందుకో నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను, ఏం సార్ సీరియస్గా రాసేస్తున్నారంటే, పేపర్ సెట్ చేస్తున్నాను మా క్వశ్చన్. ఎవరికి సార్ అంటే, పాపమ్మా ఈసారి 10th రాస్తుంది, నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలా, చేసి ఇవ్వాలి కదా దానికి, అట్లా అన్నమాట. అన్ని విషయాల్లో కూడా రెస్పాన్సిబిలిటీగా చేస్తూ ఆయన ముందు నడిచారు. తన కుటుంబ విషయంలో కూడా అట్లానే నడిచారు. చెప్పుకుంటా పోతే ఎన్నోనండి, నా మనసులో ఉన్న విషయాలు నేను చెప్పాను. ఆయన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. కుటుంబీకులు ధైర్యంగా ఉండి అమ్మను ధైర్యంగా చూడాలి. మీరు నేను నందిని మీరు ధైర్యంగా ఉంటేనే అమ్మ ధైర్యంగా ఉంటుంది. అది విషయం ప్రార్థన చేస్తూ ఉంటాం మేము మీ గురించి. ఎప్పటికీ దేవుడికి సహాయం చేస్తున్నాం.